మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ పట్టణంలోని సీతారాం నగర్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను 5వ టౌన్ పోలీసుల అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 2 నుంచి 3 నెలల నుంచి ఇక్కడ ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు. అంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే, ప్రధానంగా ఈ ఏరియాకి సంబంధించి మాట్లాడుకుంటే సీతారాం నగర్ కాలనీ అనేది చాలా డెవలపింగ్లో ఉన్న ఏరియా అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఏరియాలో ఈ వ్యభిచారం చేస్తున్న ముఠా ఎవరైతే ఉన్నారో దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారని అయితే చెప్తున్నారు. రైట్. ఈ వ్యభిచారానికి సంబంధించి ఏదైతే చేసిన ప్లేస్లో మనం ఉన్నామో దీంట్లో అంటే 2 రూమ్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరికి గుట్టు చప్పుడు లేకుండా ఇక్కడ ఈ అసాంఘిక కార్యకలాపాలు అయితే చేశారు అని చెప్తా ఉన్నారు. ఓనర్స్ విషయానికి సంబంధించి మాట్లాడుకుంటే, ఓనర్స్ ఇక్కడ లేరు. హైదరాబాద్లో వాళ్ళు అక్కడ వర్క్ నిమిత్తం కావచ్చు, స్థిర నివాసం కూడా అక్కడనే ఉన్నారు అని చెప్పేసి మనకి స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇదే అదునుగా చూసుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అయితే చేస్తూ ఉన్నారు. ఇంటికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఒక నేమ్ కూడా ఉంది, నారాయణ్ గౌడ్ అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే DHMS అని చెప్పేసి ఒక నేమ్ ప్లేట్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే అంటే ఒక రెంట్ ఇవ్వాలి అని అనుకునే పర్సన్స్ గురించి పక్కా ఆరా తీస్తారు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు, అసలు ఏం పని చేస్తున్నారు అనేది తెలుసుకొని ఖచ్చితంగా రెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి దాదాపు 2 నుంచి 3 నెలల నుంచి కూడా ఇక్కడనే వాళ్ళు ఉంటున్న పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. పోలీస్ అధికారులకు సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు ఇప్పటికే 2 మహిళల్ని కూడా అదుపులో తీసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఒక మహిళ ఇక్కడ మేనేజ్మెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక మొగతను కూడా ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే చుట్టుపక్కల మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఇండ్లున్నా కూడా ఒక్క దగ్గర కూడా వాళ్ళకి డౌట్ రాకుండా పక్క ప్లాన్తోని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని జాగ్రత్తగా లోపలికి తీసుకోవడం, ఇక్కడ నుంచి వాళ్ళని అవుట్ చేయడం అనేది ఇక్కడ స్థానిక ఎవరైతే వ్యభిచారం చేసిర్రో వాళ్ళు చేసిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. నిజామాబాద్లోని చాలా ఏరియాలలో కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా మారుతున్నాయని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. రైట్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు మనకి పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో పాల్గొన్న అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి కూడా పంపిస్తున్నామని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.